ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఇక్కడ చేరవచ్చినటువంటి క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆయా నియోజకవర్గపు ఇన్ఛార్జీలకు, మా సీనియర్ అయినటువంటి థామస్ రెడ్డి గారికి పూర్వకమైన వందనాలు, పత్రికా విలేకరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొన్న ఒక దినపత్రికలో ఒక కార్టూన్ లాంటి ఒక న్యూస్ చూడాల్సి వచ్చింది. మా జగన్మోహన్ రెడ్డి సార్ గారు జీరో అని. మరి అది ఆయనకి ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాలలో ఒక హీరోలాగా నిలిచి ఉన్నాడని అతనికి తెలియదేమో బహుశా. ఎందుకంటే సినిమాల గురించి ఆయన ఒక హీరోలు అనుకుంటున్నట్టు ఆలోచన కలిగి ఉంటున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి హృదయంలో ఒక హీరోలాగా నిలిచున్నాడండి ఈరోజు. అది చూసి ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అనవసరమైనటువంటి అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని మీరు ఓర్వలేకనే ఇప్పుడు మీరు చేయలేక మీరు ఇచ్చినటువంటి ఏదో 6 సంక్షేమ పథకాలు ఏమని చెప్పారు కదా, ఒక్కటి కూడా నెరవేర్చలేని స్థితిలో ఈరోజు మీ గవర్నమెంట్ ఉందంటే అది చాలా విచారించదగిన విషయము. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే వచ్చారండి. ఒంటరిగా ఒక హీరోలాగా వచ్చారు. హీరోలాగా వచ్చి పార్టీ స్థాపించి ఒక ఎమ్మెల్యే ఎంపీతో మొదలుపెట్టాడండి. అది మీరు గుర్తించుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత 2014 సింగిల్ హ్యాండ్తోనే పార్టీని నడిపించి 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో పార్టీని అలాగే డెవలప్ చేసుకుంటూ వచ్చి 2019లో 151 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 21 మంది ఎంపీలతో పార్టీని అంతనంత ఎత్తుకి లేపాడండి. అది మీరు మరిచి జగన్మోహన్ రెడ్డి గారు జీరో అనేటువంటి అవాకులు చవాకులు మీరు ఏదో మాట్లాడుతున్నారు, అది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేళ్ళు ప్రపంచానికి తెలుసండి. ప్రపంచానికి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇండియానే కాదు. ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్దలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజల్లో తిరుగుతున్నాడా, జగన్మోహన్ రెడ్డి గారు యాటిట్యూడ్ ఏమి, ఆయన ప్రవర్తన ఏమి, ఆయన ఎలాగ ఉన్నాడనేటువంటి అడిగేటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడంటే ఇంకా లెక్క వేసుకోండి, ఆయన హీరోనా జీరోనా. కాబట్టి అలాంటి మాటలన్నీ మీరు మానుకొని ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజల పట్ల మీరు నెరవేరిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం మాది. ముఖ్యంగా చెప్పే విషయం ఏమంటే, క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని అంటున్నారు. క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదంటే అది ఒక చాలా హాస్యాస్పదమైనటువంటి మాట. క్రైస్తవులకి గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేళ్ళు చెప్పుకోవాలంటే, గౌరవవేతనం అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చినదే మన ఇండియాలోనే ఎక్కడ లేదండి. భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పథకం. క్రైస్తవులని గుర్తించి ఆ పాస్టర్స్కి, ఆ చర్చెస్ మెయింటెనెన్స్కి గౌరవవేతనం ఒక 5,000 ఇస్తే ఆ పాస్టర్స్ కుటుంబము తర్వాత చర్చిలు నడిపించుకోవడానికి బాగుంటుందని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చుకుంటూ వచ్చాడండి. అది ఆంధ్రప్రదేశ్లో మొత్తం 8,427 మంది పాస్టర్స్కి ఇచ్చారండి. అది అలా ఎలాగ ఇచ్చారంటే 19 నెలలండి, 2023, 2024 సంవత్సరం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేంత వరకు పాస్టర్స్కి ఒక్కొక్కరికి 5,000 ఇచ్చారు. అది మీరు గుర్తించుకుంటే చాలా బాగుంటుంది. గుర్తించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని జీరో అనండి. అది మీరు ఒకవేళ హీరోలాగా ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకు చేసి చూపించండి. ప్రజలకు చేసి చూపిస్తే అప్పుడు మీ హీరోలు అనేది చెప్పేసి మీరు ఏదో భుజాలు తడుముకుంటే మేము కూడా సంతోషిస్తాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు ఏమన్నా ఉన్నాయంటే అది కేవలము పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే చేశాడండి. ఆయన పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే ఆ పథకాలు ఆయన చేసి ఉంటున్నాడు. అది మీరు గుర్తించుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరేదో మైక్ ముందుంది, కెమెరా ఉంది కదా అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తల్ని కానీ నాయకులను కానీ మీరు ఎలాగ మాట్లాడితే ఇంకొకసారి ఇలాగ మేము వింటూ చూస్తూ ఊరుకోము. మేము కూడా తిరగబడే రోజులు దగ్గరకు వచ్చి ఉంటున్నాయి. 9 నెలలు కావస్తుందండి. 9 నెలలు ఏ ఒక్క సంక్షేమ పథకం మీరు చేశారో ప్రజల పట్ల మీరు ఒక్కసారి మీరు చూపించండి. అవి లేవు. కానీ ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వాళ్ళ మినిస్టర్లని, తర్వాత ఎమ్మెల్యేలని వాళ్ళని తిట్టడం, ఇదే మీ కాలయాపన అయిపోయింది. కానీ మీరు ప్రజల పట్ల చూపించేటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకం ఏదన్నా నెరవేరుస్తున్నారంటే ఏమీ లేవు, అన్నీ సున్నానే. అట్లాదప్పుడు జగన్మోహన్ రెడ్డి జీరో అవుతారా, లేకపోతే మీరు జీరో అవుతారా? జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడండి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒంటరిగానే ఇదే మన మోడీ గారు 2023 ఎలక్షన్ పర్యటన వైజాగ్ వచ్చిన తర్వాత మోడీ గారిని పక్కనించుకునే
సార్ ప్రధానమంత్రి గారు, మాకు మీతో ఏమైనా సంబంధం ఉంటే అది కేవలము మా ప్రజల బాగు కోసమే కానీ ఆ తర్వాత మాకు ఎలాంటి సంబంధాలు మీతో ఉండవు సార్ అని డైరెక్ట్గా మోడీ గారికే చెప్పినటువంటి దమ్మున్న మొగాడండి మా జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరు మరిచి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మీ నాయకులు మాట్లాడుతున్నారు. సపోర్ట్ చేస్తే వారిని పొగుడుతున్నారు, సపోర్ట్ చేయకపోతే వారిని తిడుతున్నారు. అలాంటి స్వభావం మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. మీరు అది గుర్తించుకుంటే చాలా సంతోషము. మేమేం అడుగుతున్నామండి, మాకు మహా అంటే పాస్టర్స్కి గౌరవవేతనం 5,000 ఇవ్వమని అడుగుతున్నాము. మహా అంటే ఎంతమంది, 8,427 మంది ఉన్నారు. ఒకసారి క్యాల్కులేషన్ చేసుకుంటే 4 కోట్లు అంతే. 4 కోట్ల రూపాయలు మీరు ఇవ్వకుండా ఈరోజు బుల్లెట్ ప్రూఫ్స్ కార్ తీసుకోవాలని చెప్పేసి 9,20,00,000 అప్పుడే మీరు శాంక్షన్ చేసుకున్నట్లు మాకు చిన్న వినికిడి నిన్న వాట్సాప్ గ్రూప్స్లో కూడా చూడడం జరిగింది. 1,00,000 తర్వాత 150 కోట్లు క్రైస్తవ సంక్షేమం కోసము మేము ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇప్పటికి ఈ సంవత్సరం బడ్జెట్ 24-25 బడ్జెట్ సమయం కూడా అయిపోయాక వచ్చింది. మీరు 151 కోట్లలో క్రైస్తవులకు ₹1 ఖర్చు చేశారా? అవి లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జీరో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్లు ఇవి చేసినారు, ఎమ్మెల్యేలు ఇది చేసినారు అని ఎప్పుడు వాళ్ళ మీద పడి ఏడవడేమో. కానీ మీరు ఏడిపేదో మీరు ఏడవండి, మీరు చేయండి. మీరు ఫస్ట్ చేయండి, ప్రజలకి చేయండి. ఆ తర్వాత మీరు ప్రజల హృదయాల్లో హీరోగా ఉండండి. ప్రజల హృదయాలలో హీరోగా అయినటువంటి జగన్ గారిని తీసేసి మీరేదో ఊరికి అవాకులు చెవాకులు పేలుతూ జగన్ గారు జీరో, జగన్ గారు ఏం చేయలేదని, సంక్షేమ పథకాలు ఏమన్నా కానీ జరిగాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే జరిగాయండి. అది మీరు గుర్తించుకుంటే చాలా మంచిది, చాలా సంతోషిస్తాం మేము కూడా. మీరు అలాగ ప్రజలకు దగ్గర ఉండి చేయండి. ఏమైనా కార్యక్రమాలు ఉంటే అవి చేయకుండా ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది, అది చెప్పకండి. మీరేమన్నా చేయాలంటే మంచి చేయండి, అది ప్రజలకు చేయండి. మీరు జేబులు నింపుకోవడానికి మీరు ప్రజలకి మేము అది చేస్తున్నాం ఇది చేస్తామని ఏ పథకాలు చేస్తారని మీరు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఒక్క పథకం అన్నా కానీ మీరు ఏదన్నా ఇంతకీ ఇప్పుడు ప్రజలకు చేశారా? ఏం అమలు చేయలేదు. సూపర్ 6 అమలు అక్కడ ఎక్కడుందో తెలియదు. కానీ ఏమేమో మీరే అన్నీ మాట్లాడేసుకుంటున్నారు. మీరే మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం. ఏమి చేశారు ఒకసారి చూపించండి, తెలియపరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది చేస్తున్నానని చెప్పి మరీ చేశాడండి. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా పలానా డేట్కి ఇస్తున్నానని చెప్పేసి బటన్ నొక్కి మరీ చేశాడు. మీరు చేసింది ఏం చేశారండి? గతంలో మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏం చెప్పారండి? బటన్లు నొక్కడం అదే పెద్ద విషయం, అది పండుకున్న ముస్లిం కూడా బటన్లు నొక్కుతుందన్నారు. మళ్ళీ ఇది మీరు నొక్కి చూపించండి. మీరు కూడా అదే సేమ్ సమాజ వారే కదా, మీరు కూడా బటన్ నొక్కి చూపించండి. బటన్ నొక్కి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు మీరు అందించండి. అప్పుడే కదా మీరు ప్రజల హృదయాల్లో హీరో అయ్యేది. హీరోగా ఉన్నటువంటి జగన్ గారిని తీసుకుని వచ్చి మీరు జీరో అని చెప్పేసి ఎంతవరకు అది కరెక్టు? కాబట్టి ఈ పత్రికాముఖంగా తెలియ విషయం ఏమంటే, ఏదన్నా మంచి చేసి ఉండేది ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఆ గతంలో చేసింది ఎవరన్నా చేసి ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారే. ఆ క్రైస్తవుల పట్ల ప్రేమ చూపించి చేసినది ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. అది మీరు గుర్తించుకోండి. మీరు గుర్తించుకొని క్రైస్తవుల పక్షాన్ని మీరు ఏదో మాట్లాడతాను, నేను క్రైస్తవులు ఏదో ఉద్ధరిస్తానంటున్నారు కదా, ఆ 5,000 రూపాయలు ఏదో గౌరవ వేతనం ఇస్తే అది ఇప్పించండి. 9 నెలలు కావస్తుంది మీ గవర్నమెంట్ ఏర్పడి. మమ్మల్ని తిట్టడము, మమ్మల్ని దండించడం, ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడి చేయడము, ఇలాంటివి ఏంటండి? ఇది కాదు ప్రజాస్వామ్య దేశంలో ఉండాల్సింది. మీరు ఏదైనా ప్రశ్నిస్తే అవును ఇది జరుగుతుంది కానీ చెప్పేది ఆ పథకాన్ని మీరు ఏదైనా కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రశ్నించిన వారిని మేము దండిస్తాము, ప్రశ్నించిన వారిని మేము ఈ విధం చేస్తాం ఆ విధం చేస్తాము, అలా చేయొద్దండి. అలా చేయడం వల్ల మీరు ప్రజల్లో మీరు హీరోలు కాదు కదా, జీరోలాగానే ఉంటారు మీరు. కాబట్టి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో హీరో అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే. అది మీరు గుర్తించుకోండి. మీరు హీరోలు కావాలంటే ప్రజలకు చేయండి. అది ప్రజలు మీరు మనం గుర్తించాల. ఒక సినిమాలో హీరోని లాస్ట్ నుంచి చివరి వరకు హీరో ఫైట్ చేస్తూనే ఉంటాడు. చివరంగా విలన్లు కొట్టేసి హీరో అనిపించుకుంటుంటాడు. మా జగన్మోహన్ రెడ్డి అలా కాదు కండి. మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఆయన అంటున్నాడు, మా రాజశేఖర రెడ్డి నా తండ్రి గారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి, ప్రజలలో నేను మంచి సంపాదించుకోవాలని ఆయన పోరాడుతున్నాడు. ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాడు. ప్రజల పక్షాన్ని నిలబడేవాడిని తీసుకుని వచ్చి మీరు జీరో అనడం ఎంతవరకు సబబు? అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ హృదయాలలో ఎప్పటికీ ఒక హీరోలాగానే ఉంటాడు. అది మీరు గుర్తించుకొని మీరు నడుచుకుంటే సంతోషంగా ఉంటుంది. జై జగన్. నా పేరు వైపీ బాబు, అనంతపురం జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని.